హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను చైనీస్ స్టైల్లో చికెన్ మోమోస్ చాలా ఎమ్మీగా ఉంటాయి అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు. సో మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి పిల్లలందరూ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా అప్పుడప్పుడు ఎమ్మీగా స్నాక్స్ చేయండి, చాలా ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం మనం మైదా అయితే తడుపుకోవాలన్నమాట. నేను 1 కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఒక పించు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఈ విధంగా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్, 1 పావు స్పూన్ ఆయిల్ వేసుకొని స్మూత్గా డౌ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, డవ్ అన్నది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాం అనమాట. దానికోసం నేను ఈ విధంగా షాప్లోనే కీమా లాగా కొట్టించేసి తెచ్చేసుకున్నాను అనమాట, 1 పావు కిలో. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 1 స్పూన్నర అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1½ స్పూను కారం, అంటే స్మాల్ స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి స్పూన్నర వేసుకున్నాను. 1 స్పూను గరం మసాలా, అంటే బిగ్ స్పూన్తో అయితే కనుక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పుడు కొత్తిమీర, మీడియం సైజు ఆనియన్ 1, ఇందులో 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ రెండింటిని కూడా 1 పావు గంట నాననిద్దాం. దీనికి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను 3 టమాటోస్ అయితే తీసుకుంటున్నాను. శాంతం కట్ చేయక్కర్లేదు, కొంచెం ఈ విధంగా కట్టేసి 6 వెల్లుల్లిపాయలు, మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. నేను 7 అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 గ్లాసు వాటర్ పోసి ఇవి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది టమాటా పీల్ అన్నది డివైడ్ అయ్యే వరకు దీన్ని ఉడకనివ్వాలి. చపాతీ పీట తీసుకొని మనం కలిపెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, కొంచెం తీసుకొని ఈ విధంగా ఇందు మీద కొంచెం పరుపుపిండి వేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. లేదు అంటే చిన్నగా ఒత్తుకునైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే పెద్దగా ఒకటి చేసుకుని దానిలో ఏదన్నా ఒక సర్కిల్ దాంతో కట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏదన్నా గ్లాస్తో కానీ ఏదన్నా ఒక బౌల్ మూతతో కానీ చక్కగా కట్ చేసుకోవాలి రౌండ్గా. నాకైతే ఇలా 3 అయితే అయినాయి అన్నమాట. ఇలా ఇవన్నీ చేసుకున్నాయన్నీ కొంచెం డవ్ మిగిలింది కదా, మళ్ళీ ఫ్రెష్ డవ్ కొంచెం కలుపుకుని దీనికి మళ్ళీ ఇలాగే చేసుకోవాలి. ఇలా మనకి ఎన్నిగా ఉంటే అన్నీ రెడీ చేసుకోవాలి. నాకు కావాల్సిన అన్నీ అయితే నేను చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మధ్యలోకి స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఇలా ఓవెల్ షేప్లో చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఒకే దగ్గర ఉండకూడదు, ఈ విధంగా బారుగా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇట్లా పైకి మడతేసుకోవాలి. ఈ 3 కలిపి ఇలా అనుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా 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 దీన్ని ఇలా చూడండి. ఇలా చేసుకొని ఇలా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోనమాట. నేను ఇంకొక మోడల్ చూపిస్తున్నాను.
ఇదేంటంటే మోదక్ షేప్లో అన్నమాట. ఇలా రౌండ్గా చేసి పెట్టుకొని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మనం మోదక్ ఎలా చేసుకుంటాం చిచ్చుబుట్టి టైప్లో అలా చేసుకోవాలి. రెండు కూడా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో కింద ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. అండ్ మొక్కలు ఉడకబెట్టుకునేది ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ అంటే అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. మనం చేసుకున్న మోమోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కోటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలన్నమాట. గ్యాస్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు లోపల కూడా చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఉడికినాయా లేదా అని. చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇది పైన ఇది ఉంది కదా, అది కలర్ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా కనుక ట్రాన్స్పరెంట్గా లోపలంతా మనకు కనిపిస్తలుగా ఉంటే అది అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. టమాటోస్ చూడండి, ఈ విధంగా స్కిన్ అన్నంతా ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇది చల్లారాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ చేసుకుందాం. చక్కగా చల్లారిపోయినాయి అనమాట. ఇప్పుడు చల్లారిపోయిన వాటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం పోయక్కర్లేదు, ఆల్రెడీ వాటర్లో ఉడికినాయి కాబట్టి చక్కగా మెత్తగానే పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకొని క్వాంటిటీని బట్టి, నేను ఈ క్వాంటిటీకి 3 టమాటాలు తీసుకున్నాను కదా, 1 స్పూను ఆయిల్ అయితే తీసుకున్నాను. తీసుకుని అందులో ఈ మన పేస్ట్ చేసుకున్న టమాటా ఉంది కదా, ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట. నేను ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ టమాటో కచ్చప్ వేసుకోవాలి. మీకు ఒకవేళ స్వీట్ నచ్చుద్ది అనుకుంటే కనుక ఒక 1/2 స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి తను ఎక్కువ స్వీట్ ఇష్టపడదు కాబట్టి నేను ఓన్లీ టమాటో కచ్చప్ కూడా కొంచెం లైట్గా స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను దాంట్లో మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు. ఇది ఒక్క 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అయిపోతుంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ కోసం అని చెప్పేసి చిన్న బౌల్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మోమోస్ కూడా తీసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చైనీస్ స్టైల్లో హాట్గా స్ట్రీట్ సైడ్ చికెన్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇది ఇందులో ఇలా డిప్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం ఇక్కడ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.